నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు జిల్లా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం. తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన పలువురు కూటమి ఎమ్మెల్యేలు. టీడీపీతో పాటు ఆ పార్టీ నేతలపై చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం. టీడీపీ నగర అధికార ప్రతినిధి డాక్టర్ జిలానీ బాషా వెల్లడి. ప్రొద్దుటూరులోని శ్రీ వెంకటేశ్వర పశు వైద్య కళాశాలలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. యోగాసనాలు వేసి ఆకట్టుకున్న విద్యార్థులు. జిల్లాకు చెందిన అధికార టీడీపీ, బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు ఉల్లాసభరిత వాతావరణంలో అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి కూటమి అభ్యర్థులు అధిక స్థానాలలో విజయం సాధించారు. అందులో భాగంగా కడప అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాధవిరెడ్డి, ప్రొద్దుటూరు నుంచి నంద్యాల వరదరాజులరెడ్డి, కమలాపురం నుంచి పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి, మైదుకూరు నుంచి పుట్టా సుధాకర్ యాదవ్, జమ్మలమడుగు నుంచి బీజేపీ నేత ఆది నారాయణ రెడ్డి, రాయచోటి నుంచి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రైల్వే కోడూరు నుంచి జనసేన అభ్యర్థిగా అరవ శ్రీధర్ పోటీ చేసి గెలుపొందారు. ఆయా ఎమ్మెల్యేలు ఈరోజు అసెంబ్లీకి చేరుకుని ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆహ్వానంతో శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా మాధవిరెడ్డి, పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అరవ శ్రీధర్లు తొలిసారిగా ఎమ్మెల్యేలుగా గెలిచి శాసనసభలో అడుగుపెట్టడంపై తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. నీతి నిజాయితీకి మారుపేరుగా చెప్పుకుంటున్న టీడీపీతో పాటు ఆ పార్టీ నేతలపై చేస్తున్న ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ నగర అధికార ప్రతినిధి డాక్టర్ జిలానీ బాషా తెలిపారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిన్నటి రోజు టీడీపీ ఆ పార్టీ నాయకులపైన ఆరోపణలు చేస్తూ పలు దినపత్రికలలో ప్రచురితమైన వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. టీడీపీ నాయకులు క్రమశిక్షణకు నిలువెత్తు నిదర్శనమని సందర్భంగా చెప్పారు. కడప ఎమ్మెల్యే రెడ్డపరెడ్డి మాధవిరెడ్డి కుటుంబంపై ఆరోపణలు చేయడం ఏమాత్రం తగదన్నారు. అవినీతి అక్రమాల్లో కూరుకుపోయిన గత పాలకులకు స్వస్తి పలుకుతూ సుపరిపాలన, నీతి నిజాయితీ, పారదర్శక పాలన దిశగా ఇప్పుడిట్టిగే అడుగులు పడుతున్నాయన్నారు. కొంతమంది అధికారుల రికార్డులను తారుమారు చేసి ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లిపోదామని అనుకుంటున్నారని, అవినీతి అక్రమాలకు పాల్పడిన అధికారులను తీసుకొచ్చి కోర్టుకు సమర్పించే బాధ్యత టీడీపీని తెలిపారు. కడప నగరంలో వక్ఫ్ బోర్డు ఆస్తులు దేవాదాయ శాఖ భూములే కాదని పేద ప్రజల భూములు సైతం వైసీపీ నేతలు స్వాహా చేశారని అన్నారు. ఆ పార్టీ నేతలు వ్యవస్థలను భ్రష్టు పట్టించడం జరిగిందని ఆరోపించారు. ఇటువంటి తరుణంలో వ్యవస్థలను ప్రక్షాళన చేసి బాధితులకు న్యాయం జరిగేలా టీడీపీ పాలకులు చర్యలు తీసుకుంటారని అన్నారు. కడప ఎమ్మెల్యేగా ఉన్న మాధవిరెడ్డి గడప గడపకు వెళ్లి బాధితులను కలవడం జరిగిందని, వారికి తగిన న్యాయం జరుగుతుందని ఆయన వివరించారు. నగరంతో పాటు నగర శివార్లలోని వంకలు, వాగులు, చెరువులు ఆక్రమించి వెంచర్ల ద్వారా భూములను విక్రయించుకున్న తరుణంలో నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రతి వ్యక్తికి న్యాయం జరిగేలా టీడీపీ ప్రభుత్వం కృషి చేయడంతో పాటు అవినీతి అక్రమాల పట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిందారోపణలు వచ్చాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది విచారకరమని చెప్పి ఆవేదన కూడా వ్యక్తపరుస్తున్నాము. తెలుగుదేశం పార్టీ అంటే నీతి నిజాయితీకు మారుపేరు. అందులో ఉండే నాయకులు, కార్యకర్తలంటే క్రమశిక్షణకు నిలవెత్తు నిదర్శనం. రెడ్డప్ప గారి కుటుంబం అంటే కడిగిన ముత్యం. అలాంటి వారిపైన ఇలాంటి ఆరోపణలు రావడం బాధాకరమని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. మొన్ననే చెప్పారు వాసు గారు, కరాఖండిగా డంక బజాయించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని చెప్పి, ఏ విధంగా పురాణాల్లో ధర్మహాని జరిగినప్పుడు, అధర్మ వృద్ధి చెందినప్పుడు దైవ ఒక నిర్ణయానికి వచ్చి ఏ విధంగా పటిష్టమైన రాజ్యాన్ని స్థాపిస్తుందో, అదేవిధంగా అవినీతిలో, అక్రమాల్లో, అఘాయిత్యంలో కూరుకున్న ఈ కడప నగరానికి ఆశ జ్యోతిగా వెలిసిన మాధవిరెడ్డి గారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక సుపరిపాలన, నీతి నిజాయితీవంతమైన, పారదర్శకమైన పరిపాలన అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను.
కొన్ని అధికారులు చేసిన తప్పిదాలకు, గత ప్రభుత్వం చేసిన అన్యాయానికి ఇప్పుడే కొలువు తీరుతున్న ఈ తెలుగుదేశం పార్టీకు, తెలుగుదేశం ప్రభుత్వానికి అంటించి ఆరోపణలు చేయడం బాధాకరమైన విషయమని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నాను. ఇవాళ అధికారులు కొంతమంది ఏదో రికార్డులను తారుమారు చేసేద్దాము, ట్రాన్స్ఫర్లు అయి వెళ్ళిపోతాం కదా అని చెప్పి చేస్తున్నారు. మన జిల్లా ఎస్పీ కౌశల్ గారు చెప్పినట్టు తన్నుకుంటూ, కొట్టుకుంటూ, ఈడ్చుకుంటూ అదే ఫార్ములాను అప్లై చేసి ఏ కోణంలో దాక్కున్నా కూడా పట్టుకొచ్చి కోర్టు బోన్లను నిలబెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నాను. కడప నగరంలో చూసుకుంటే పోలీస్ డిపార్ట్మెంటే కాదు, వక్ఫ్ బోర్డ్ ఆస్తులే కాదు, దేవాదాయ శాఖ భూములే కాదు, పేద ప్రజల భూములు కూడా స్వాహా చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏ విధంగా హుదూద్ తుఫాను, దీవిసీమ తుఫాన్లు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి సర్వనాశనం చేశాయో, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే తుఫాను వ్యవస్థలన్నింటి కూడా నేలమట్టం చేసి, వ్యవస్థలన్నింటి కూడా భ్రష్టు పట్టించి వెళ్ళింది. కాబట్టి ఒక్కొక్కటిగా ప్రక్షాళన చేసి ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. కాబట్టి మాధవిరెడ్డి గారు 8 నెలల పాటు గడప గడపగా వెళ్ళి ప్రతి గుడిసెలకు వెళ్ళి ప్రతి బాధితుల్ని కలిసి వచ్చారు. విష పరిజ్ఞానం కలిగి ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి బాధితులకు, అన్యాయం జరిగిన ప్రతి వ్యక్తికు న్యాయం దొరుకుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తెలియపరుచుకుంటా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించిన భూములలో విఎల్టీ ట్యాక్స్ వేసి అక్కడ కాంప్లెక్స్లు కట్టేసి కొంతమంది బడాబాబులు చేస్తున్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నారు. ఖచ్చితంగా ఆ కంప్లైంట్ రైజ్ చేసిందే తెలుగుదేశం పార్టీ, దానికి నోటీసులు పంపించిందే తెలుగుదేశం ప్రభుత్వం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దాన్ని సీజ్ చేసి ఆ తాళాలను ప్రభుత్వం చేతిలో పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నాను. ఇవాళ కడప నగరం అంతా కూడా అవినీతిమయం, అన్యాయానికి, అక్రమానికి నిలయంగా మార్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంప్లెక్స్లే కాదు, నగర శివార్లు వెళ్తే మనము వాగుల్లో, వంకల్లో, కొండల్లో, లోయల్లో, చెరువుల్లో ఎక్కడ చూసినా కూడా వెంచర్లు వేసి, ఎక్కడ చూసినా లేఅవుట్లు వేసి, ప్లాట్లు వేసేసి అమాయకమైన ప్రజలకు మభ్యపెట్టి ఆశ చూపించి ఇవాళ కొనుగోలు లావాదేవీలు చేసేస్తున్నారు. ఇవాళ భూములు కుంగిపోయి అక్కడ ఎటువంటి అభివృద్ధి చెందక నిరుపేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఇవాళ తమ ఘోష వినిపెట్టుకుంటున్నారు. కనీసం పేద ప్రజలని చూడకుండా ఇవాళ కొప్పర్తికి వెళ్ళినా, వైఎస్ఆర్ నగర్కి వెళ్ళినా కూడా ప్రభుత్వం ఇచ్చే కడ్డీలు అయితేనేమి, బండరాళ్ళు అయితేనేమి, ఇసుక అయితేనేమి అన్నీ కూడా స్వాహా చేసుకుంటున్నారు. కాబట్టి ఈ వైకాపా నాయకులు వీళ్ళు మనుషులా లేక భూభగాసురులా అని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ కరాఖండిగా అడుగుతా ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి అన్యాయం జరిగిన వ్యక్తికి న్యాయం జరుగుతుంది. ప్రతి గజం భూమిని, ప్రతి అంగుళం భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఎటువంటి ఆస్కారం ఉండదు అవినీతికు. ఇలాంటి కేటుగాళ్లకు, అవినీతి పరులకు మాధవిరెడ్డి గారి పాలనలో తావు లేదు, స్థానం లేదని చెప్పి ఇవాళ కరాఖండిగా తెలుగుదేశం పార్టీ తెలియపరచుకుంటా ఉంది. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక కాంప్లెక్స్లే కాదు, ఇలాంటి 100 కాంప్లెక్స్కి సంబంధించిన అవినీతి ఇవాళ జరుగుతూ ఉంది. యాకూబ్ సాహెబ్కు సంబంధించిన కాంప్లెక్స్లో అటు మసీద్కు కాకుండా, ఇటు వక్ఫ్ బోర్డ్కు కాకుండా మూడో వ్యక్తి, థర్డ్ పార్టీకి ఇవాళ బాడుగులన్నీ కూడా దారి మళ్ళీ వెళ్తున్నాయి. అదేవిధంగా తయ్యబ్ కాలేజ్ చూసుకుంటే కూడా అక్కడ పిల్లలకు చదువు చెప్పాల్సింది పోయి ఆ భూములన్నీ కూడా వైకాపా నాయకుల పేరున రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. తిరిగి దాని రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేసి తగు చర్యలు తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో తీసుకోబోతా ఉంది. ఇవాళ మసీదులకు సంబంధించిన, దర్గాకు సంబంధించిన, దేవాదాయకు సంబంధించిన భూములు అన్నీ కూడా అన్యక్రాంతకు, ఆక్రమణలకు గురవుతున్నాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇప్పుడే ప్రభుత్వం కొలువు తీరుతా ఉంది. రాబోయే రోజుల్లో ఇలాంటి కేటుగాళ్లకు, అవినీతి పరులకు మొసళ్ళ పండగనే అని చెప్పి ఇవాళ హెచ్చరిస్తూ ఉంది. ఖచ్చితంగా మాధవిరెడ్డి గారు ఇచ్చిన మాటను తప్పరు. ప్రతి అన్యాయం జరిగిన వారికి న్యాయం దొరుకుతుంది. ప్రతి ఒక్క ఆక్రమకు గురైన, అన్యాక్రాంతకు గురైన ఆస్తును తిరుగు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ప్రజాధనాన్ని ఎట్టు పరిస్థితుల్లో కూడా లూటి అవ్వకుండా చూసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నాను. కాబట్టి రెడ్డప్ప గారి కుటుంబం పైన, మరి ముఖ్యంగా వాసు గారు మాధవిపారి మీద వచ్చిన ఈ విధంగా ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇవాళ ఈ వైకాపా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా గత ప్రభుత్వం ట్రాన్స్ఫర్ల పేరిట ఎన్నో డబ్బులు వసూలు చేసింది, ఉద్యోగాలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఇప్పిస్తామని చెప్పి అక్కడ వసూలు చేసింది, టౌన్షిప్ల పేరిట బుద్ధా టౌన్షిప్లో, అదేవిధంగా సింగపూర్ టౌన్షిప్లో ఎన్నో బాధితులు చెప్పిందొకటి చేసిందొకటి చెప్పి మొరబెట్టుకుంటున్నారు. ప్రతి చోటకు తెలుగుదేశం పార్టీ వెళ్తుంది.
మహిళా దర్బార్ల పాటు ప్రజా దర్బార్లు నిర్వహించి వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ మాధవిరెడ్డి గారి పాలన ఖచ్చితంగా సుపరిపాలన, నీతి నిజాయితీగా అద్దం పట్టే విధంగా పారదర్శకమైన పరిపాలన అందిస్తారని చెప్పి ఇవాళ ప్రజలకు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లా నుంచి వైసీపీ ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి వైసీపీ అభ్యర్థులుగా పులివెందుల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, బద్వేల్ నుంచి డాక్టర్ దాసరి సుధా, రాజంపేట నుంచి ఆకేపాటి అమరనాథ్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. ఈ మేరకు వారు ఈరోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ప్రోటెం స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత వరుస క్రమంలో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ప్రకారం ఒక్కొక్కరిని ఆహ్వానించగా జిల్లాకు చెందిన వైసీపీ శాసనసభ్యులు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. నిన్న మొన్నటి వరకు అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నవారు ప్రస్తుతం పార్టీ పరాజయం తర్వాత సాధారణ ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయడం జిల్లాలోని వైసీపీ నేతలను ఒకంత ఉద్వేగానికి గురి చేసిందని పలువురు తెలియజేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2.5 ఏళ్ల క్రితం చేసిన శపథం మేరకు నేడు అసెంబ్లీలో అడుగుపెట్టడాన్ని స్వాగతిస్తున్నామని పలువురు టీడీపీ నేతలు కొనియాడారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చంద్రబాబు నాయుడు సభకు రావడంపై టీడీపీ నేతలు కడప నగరం మాసాపేట సర్కిల్లో ఆయన చిత్రపటానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో అసెంబ్లీ సాక్షిగా తనకు జరిగిన అవమానాలపై నాడు చంద్రబాబు నాయుడు నిరసన తెలియజేస్తూ తాను ముఖ్యమంత్రిగా మాత్రమే సభకు వస్తానని సభా సాక్షిగా శపథం చేయడం జరిగిందన్నారు. నాడు చంద్రబాబు నాయుడు ఎదుర్కొన్న అవమానాలు ఆగడాలన్నీ ఇన్ని కావని, అలాంటి ఘటనలను సమర్థవంతంగా ఎదుర్కొని నేడు తిరిగి అధికారంలోకి రావడమే కాకుండా ముఖ్యమంత్రిగా తాను నిర్మించిన అసెంబ్లీకి రావడాన్ని పురస్కరించుకొని వేడుకలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నియంతృత్వ పోకడలు అవలంబిస్తే ప్రస్తుతం వైసీపీ నేతలకు పట్టిన గతే పడుతుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2.5 సంవత్సరం క్రితం అసెంబ్లీలో శపథం చేయడం జరిగింది. ఈ కౌరవ సభని నేను గౌరవ సభగా మార్చి ఈ అసెంబ్లీలో అడుగు పెడతానని ఆ రోజు శపథం చేసి ఈరోజు చెప్పిన మాటను ఆ రోజు చేసిన శపథాన్ని నెరవేరుస్తూ అసెంబ్లీని నిజంగా కౌరవ సభ నుంచి గౌరవ సభగా మార్చి ఈరోజు ఆయన అడుగు పెట్టడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా, ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా మేమెంతో హర్షిస్తాం. నారా చంద్రబాబు నాయుడు గారు పడిన అవమానాలు అన్నీ కాదు, ఒక అసెంబ్లీ సాక్షిగానే కాదు, ఆయన ఇంటి మీద దాడి చేశారు. ఆయన కట్టిన అసెంబ్లీలోనే ఆ తాపల మీద కూర్చోబెట్టి ఆయన ఎంతో అగౌరవపరిచినారు. అసెంబ్లీలో సభ్యులందరినీ సస్పెండ్ చేస్తే ఒక సింహం మాదిరిగా సింగిల్గా కూర్చొని అందరితో ఛాలెంజ్ చేసి బయటకు వచ్చి ఆ ఛాలెంజ్ను, ఆ శపథాన్ని నెరవేరుస్తూ నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల కోసం అసెంబ్లీలో ప్రజల కోసం పట్టిన అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడితే సభ్యులందరినీ సస్పెండ్ చేసి ఒక నియంత్ర ధోరణితో పోయిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ రాజకీయ నాయకులు చెప్పేది ఏమంటే నియంత్ర పోకళ్ళు అనేటివి ఎవరు చేసినా వాళ్ళ గతి ఇదే అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిరూపించినారు. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఇక్కడ 26వ డివిజన్లో మాసాపేట సర్కిల్లో మేమంతా ఒక పండగ వాతావరణం సృష్టించి మా నాయకుడు అసెంబ్లీలో అడుగుపెట్టిన సంతోషంలో ఆ శబ్దాన్ని నెరవేరుస్తూ ఆయన పట్టిన బాధకాలు సాధకాలు మా తల్లి లాంటి భువనేశ్వరన్న కానీ ఆ అసెంబ్లీలో ఎన్ని మాటలు మాట్లాడినారు. మా తల్లి లాంటి భువనేశ్వరన్న కానీ ఎంతో అవమానించినారు. మహిళలందరూ అవమానంగా మేము భావించినాం. ఆ రోజు మేము మా ఈ కంట్లో నీళ్ళు ఆ కంట్లో వచ్చినాయి. అలాంటి మాకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అడుగు పెడుతున్నారంటే ఒక పండగలా ఈరోజు మేమందరం కలిసి ఇక్కడ చేరి చేయడం జరిగింది. కాబట్టి మేము ఇక్కడి నుంచి మేము ఒకటే సందేశం ఇస్తున్నాం, ఎవరన్నా కానివ్వండి నియంత పోకళ్ళతో పోతే ఇదే గతి పడుతుందన్న నిదర్శనం ఈరోజు అసెంబ్లీలో ఒక పవన్ కళ్యాణ్ గారిని కానీ ఈరోజు అసెంబ్లీలో ఒక నారా లోకేష్ గారు కానీ ఆ అసెంబ్లీని చూస్తుంటే మా ఒళ్ళు పులకరిస్తుంది, జలకరిస్తుంది. కాబట్టి మేము ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభిమానులుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మా నాయకుడిని మేము ఉన్నంత వరకు ముఖ్యమంత్రి గారిని చూస్తామని భావిస్తున్నాం. ఈరోజు అసెంబ్లీలో అడుగుపెట్టిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏపీ ప్రజలందరూ నమ్మి మళ్ళీ ఆయనని అసెంబ్లీలో కూర్చోబెట్టిన ప్రజలందరికీ ధన్యవాదాలు.
మీ నమ్మకం మేరకు ఆయనని కూర్చోబెట్టినందుకు ఆయన చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చుకుంటూ ఏ విధంగా అయితే నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి ఇక్కడికి వచ్చి అసెంబ్లీలో అడుగు పెడతానన్నాడు అదే మాటతో ఆయన నెరవేర్చుకొని అత్యధిక మెజారిటీతో ఆయన గెలిచి ముఖ్యమంత్రిగా అదే చోట మళ్ళీ అడుగుపెట్టి మాట నిలబెట్టుకున్నందుకు సార్కి ధన్యవాదాలు. జిల్లాలోని ప్రొద్దుటూరులో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర పశువైద్య కళాశాలలో ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రొద్దుటూరు పట్టణం స్థానిక గోపవరం పంచాయతీ శ్రీ వెంకటేశ్వర పశువైద్య కళాశాలలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో విద్యార్థులు వేసిన యోగాసనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పశువైద్య కళాశాల అధ్యాపకులు ప్రత్యేక శిక్షణ తీసుకొని తమ విద్యార్థులకు విద్యతో పాటు మంచి ఆసనాలు నేర్పించామన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పశువైద్య కళాశాలలో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు యోగా గురువు రఘురామరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు వేసిన ఆసనాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. చివరగా యోగా గురువులు ప్రస్తుత సమాజంలో యోగాసనాలు ప్రాధాన్యత, వాటి వల్ల ఒనగూరే ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీనివాసప్రసాద్, డాక్టర్ ఇందిరావాణి, కళ్యాణి, హరిప్రియ, రాజాకిషోర్, గాయత్రి, జీవన, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఈరోజు నేను వెటర్నరీ కాలేజీ గోపారం వద్దకు వచ్చి పిల్లలకి, ఇంజనీరింగ్ పిల్లలకి, ఇక్కడ కాలేజీ పిల్లలకి అందరికీ యోగా నేర్పిస్తున్నాను. చక్కగా యోగం అంటే ఏది లేదు, మనం చేసే పని ఇష్టంగా చేయడమే యోగము, ధ్యాసతో చేసేది ఏదైనా ధ్యానమే. ఇలాగ చక్కగా రకరకాలు చెప్పుకుంటూ ఉంటాము. ఏదో ఆసనాలతో పాటు ప్రాణాయామం కూడా చేసుకుంటే చక్కగా శరీరము బాగుంటుంది, మనసు బాగుంటుంది. మా పిల్లలందరూ చక్కగా మెడిటేషన్ చూస్తున్నారు చూడండి. చక్కగా శారీరక శుద్ధి, మానసిక శుద్ధి కూడా జరుగుతుంది. చక్కగా ఆసనాలు, ప్రాణాయామం వలన మన వెటర్నరీ కాలేజీ పిల్లలు చక్కగా వజ్రాసనం నేర్చుకున్నారు. వజ్రాసనం వల్ల బాగా థైస్ తగ్గుతాయి, జ్ఞాపశక్తి పెరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది. తర్వాత వచ్చి ఉష్ట్రాసనం నేర్చుకున్నారు. ఉష్ట్రాసనం వల్ల కూడా థైరాయిడ్ గ్లాండ్ బాగా యూజ్ఫుల్, తర్వాత ఉపయోగం జరుగుతుంటుంది. తర్వాత ఎత్తు బాగా పెరుగుతారు, మెడ నడుము నొప్పి తగ్గుతుంది. తర్వాత శశాంకాసనం చేశారు పిల్లలు. శశాంకాసనం వల్ల కంటి చూపు బాగా పెరుగుతుంది, హెయిర్స్ బాగా పెరుగుతాయి. తాడాసనం తర్వాత వృక్షాసనం చేశారు, ద్వికోణాసనం చేశారు. చాలా మంచి ఆసనాలు చాలా చక్కగా చేశారు. పవర్ యోగా చేశారు. ఇలాంటివన్నీ చాలా చేశారు సార్. అద్భుతం సార్, పిల్లలు బాగా చేశారు. వెటర్నరీ కాలేజ్ పిల్లలు అద్భుతంగా చేశారు సార్, ఫస్ట్ ఇయర్ పిల్లలైనా కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు జిల్లా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం. తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన పలువురు కూటమి ఎమ్మెల్యేలు. టీడీపీతో పాటు ఆ పార్టీ నేతలపై చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం. టీడీపీ నగర అధికార ప్రతినిధి డాక్టర్ జిలానీ బాషా వెల్లడి. ప్రొద్దుటూరులోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య కళాశాలలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. యోగాసనాలు వేసి ఆకట్టుకున్న విద్యార్థులు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.